మారేడు దళముల వ్రత కథ. ఒక రాజకుమారుడు చనిపోయాడు. అతని తండ్రి రాచపీనుకు తోడు లేకుండా పోరాదు. కావున ఆ కొడుకు శవమునకు తోడుగా ఎవరినైనా తీసుకుని రండని భటులను పంపెను. చచ్చిన వానికి తోడు పంపుటకు ఎవ్వరూ అంగీకరించలేదు. కానీ ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాశాపరురాలై తన సవతి పిల్లలను ఎత్తుకెత్తు ధనము పుచ్చుకొని అమ్మెను. వారు ఆ పిల్లలను తీసుకొని వెళ్ళి రాజకుమారుని శవముతో కట్టి శ్మశానమునకు తీసుకొని పోవుచుండగా చీకటి పడి పెద్ద వర్షం వచ్చెను. అందుచే వారు ఆ కటుకునకు శివాలయం దగ్గర వదిలిపెట్టి ఇండ్లకు పోయిరి. అప్పుడు ఆ చిన్నది కట్లు విప్పుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయుచు ఏడ్చుచుండెను. అప్పుడు పార్వతీదేవి ఆమె దుఃఖమునకు కారణము తెలుసుకొని ఆమెకు అక్షింతలను మంత్రజలమును ఇచ్చి చచ్చిన వానిపై చల్లమని మారేడు దళముల నోము నోచుకోమని చెప్పెను. బ్రాహ్మణ బాలిక అట్లు చేయగా రాజకుమారుడు బ్రతికి గత చరిత్రనంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను. అంతలో తెల్లవారుటచే వానిని దహనం చేయుటకు రాజబంధువులొచ్చి బ్రతికియున్న రాజకుమారుని చూచి ఆశ్చర్యంతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడు ఆ రాజు ఆ చిన్న దానిని తన కుమారునికిచ్చి మహావైభోగముగా వివాహం చేసెను. పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడు దళములతో వ్రతము ఆచరించి నిత్య సంతోషముతో జీవించెను. గైకోన విహారతి గౌరీపతి, గైకోన విహారతి గౌరీపతి, అమ్మా నాదు మనవి ఆలకించవే, అమ్మా నాదు మనవి ఆలకించవే, అర్ధనారీశ్వరి ప్రార్థన వినవమ్మ, అర్ధనారీశ్వరి ప్రార్థన వినవమ్మ, అమ్మా నాదు మనవి ఆలకించవే, గైకోన విహారతి గౌరీపతి, పూజలు నీ చేతు పోబోనిరో, పూజలు గైకోను పోబోనిరో, రాజరాజేశ్వరి రక్షించరావమ్మ, రాజరాజేశ్వరి రక్షించరావమ్మ, గైకోన విహారతి గౌరీపతి, దీనజనుల బ్రోవ మాని నీవవే, దీనజనుల బ్రోవ మాని నీవవే, శంకరి దయచూడ జాల మేలనమ్మ, శంకరి దయచూడ జాల మేలనమ్మ, గైకోన విహారతి గౌరీపతి, కర్పూర హారతి గైకోనవమ్మ, కర్పూర హారతి గైకోనవమ్మ, భ్రమరాంబ బ్రోవ భారమౌనటమ్మ, భద్రమాంబ నీలు భారమౌనటమ్మ, గైకోన విహారతి గౌ